కన్నీటి విలువ తెలియని వ్యక్తి కోసం ఎప్పుడు ఏడవద్దు. అది ఆడే కానీ మొగే కానీ, అంటే అమ్మాయి అబ్బాయి కోసం కానీ, అబ్బాయి అమ్మాయి కోసం కానీ, ఒకరి కోసం ఒకరు ఏడ్చే స్టేజ్లో అంత అర్హత వాళ్ళకు ఉందా? లవ్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే ఇదే ప్రపంచము, ఇంతే, ఇదే జీవితము, ఇంకా లేకపోతే నేను బ్రతకను, లేకపోతే చచ్చిపోతాను అని చాలామంది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఇవాళ రేపు యూత్ అంతా అంతవరకే తెలుసు. ముందు భవిష్యత్తు ఆ ఏజ్ దాటి వచ్చిన వాళ్ళం మనం కాబట్టి మనం అది చూసాము, ఎన్నో జీవితాలు కూడా చూసి వచ్చాము కాబట్టి మనకు అలా ఉంటుంది. వీళ్ళు అప్పుడప్పుడే కదా చిన్న వయసు, జ్ఞానం అంటే చిన్నతనము, అదే ప్రపంచం అనుకొని, అదే లోకం అనుకొని, అదే జీవితం అనుకొని ఇంకా ఇంతే ఉంటుంది అని అర్థం చేసుకోలేని అవకాశవాది లాంటి అబ్బాయి కోసం అమ్మాయి ఏడుస్తుంది, అమ్మాయి కోసం అబ్బాయి ఏడుస్తాడు. ప్రేమ ఇద్దరికీ ఉండాలి, అది పెళ్లి వరకు రావాలి, అలాగా ప్రయత్నం చేయాలి. లేదు అంటే వదిలేయాలి. కానీ ఒక మనిషి కోసం ఒకడు ఏడ్చి చనిపోదాము, లేకపోతే లేకపోతే బ్రతుకు, నిజంగానే అలాగే ఉంటుంది, నేను వద్దని చెప్పట్లా. కానీ అంత అర్హత ఎదుటి మనిషికి ఉందా? వాళ్ళు ఏమైనా నటిస్తున్నారా? వాళ్ళ అవకాశానికి నిన్నేమన్నా ఆ ఊపిలో దింపారా ప్రేమని? లేకపోతే వాళ్ళు క్లియర్ కట్గానే వాడుకుందాం వదిలేద్దామని ఉన్నారా? నువ్వొక్కడివే డీప్గా ప్రేమిస్తున్నావా? అదే జీవితం అనుకొని ప్రాణాల మీద తెచ్చుకుంటున్నావా అనేది కొంచెం తెలుసుకునే స్టేజ్లో మనం ఉండాలి. ప్రేమించినప్పుడు మైకంలో ఉన్నప్పుడు తెలియదు, కానీ ఎన్నో జీవితాలు ఇట్లా లైఫ్స్ చనిపోయి, లేకపోతే వాళ్ళనే గుర్తు తెచ్చుకొని ఇంకా భవిష్యత్తు గురించి ఆలోచించకుండా, చదువుకోకుండా, తల్లిదండ్రుల గురించి ఆలోచించకుండా, ఏమవుతుందో తెలుసుకోకుండా అదే మైకంలో ఉండి ఎంత మంది పిల్లల జీవితాలు ఈరోజు వేస్ట్ అయిపోయినాయి. అండ్ వాళ్ళు అందు నుంచి బయట రాకుండా వాళ్ళ ప్రాణానికి హామ్ చేసుకొని తల్లిదండ్రులను బాధ పెట్టిన ఎంతో మంది పిల్లలు అలా చెడిపోతున్నారు. అలా కాకుండా టేక్ అండ్ గివ్ లాగా ఉండాలి. నేను నిజంగా ఇష్టపడుతున్నాడా, ఎంతవరకు ఇష్టపడుతున్నారా ఆలోచించుకునేంత క్లారిటీ ఉండాలి. అదే మైకంలో ఉన్న క్లారిటీ, ఎస్ ఆర్ నో, అవునా, ఎంతవరకు, ఫస్ట్ పెళ్లి చేసుకుంటున్నామా అని అడగాలి, నీ ఇంట్లో వాళ్ళని ఒప్పిస్తున్నావా అని అడగాలి. కొన్నాళ్ళు పేరెంట్స్కి చెప్పకపోయినా తర్వాత అయినా చెప్పాలి కదా. చెప్పకుండా దొంగచాటుగా అలా కలిస్తే దొంగచాటుగానే నీకు టాటా బాయ్ బాయ్ చెప్పేస్తారు, అమ్మాయే కానీ అబ్బాయే కానీ. ఫ్యామిలీలో తెలిసి ఒప్పిస్తారని చెప్తేనే మీరు ఏదైనా ముందు స్టెప్ వేయండి. అది సిన్సియర్ ప్రేమ. అది పెళ్ళయ్యే వరకు కూడా మీరు జాగ్రత్తనే, ఎందుకంటే నమ్మకూడదు. ప్రేమించండి, వద్దని చెప్పట్లా, కానీ అది వాడుకొని వదిలేసేదా, లేదంటే నిజంగా లైఫ్ తీస్తారా? తీయలేదనుకో, వాళ్ళు ఎలాగా అంటిముట్టినట్టుంటారో మీరు కూడా అలాగే తప్పుకోండి. అంతేకాని అదే జీవితం అనే భ్రమలో మీ లైఫ్ని పాడు చేసుకోకండి. కొంచెం ఆలోచించండి. ఎవరి కోసం కన్నీళ్లు వేస్ట్ చేసుకోకూడదు, ఎవరి కోసం మనం బ్రతకూడదు. మనకి లైఫ్ ఉంది, మనము బ్రతికి చూపించాలి. అదే జీవితం కాదు. భర్తలు వదిలేసిన భార్యలు వదిలేసిన భర్తలే బ్రతుకుతున్నాయి ఈ రోజుల్లో. ప్రేమ అనేది ఒక చిన్న ఇది మాత్రమే పాత్ర మన జీవితంలో, అదే జీవితం కాదు. దానికోసం మన జీవితం ఏం చేసుకోవాల్సిన అవసరం లేదు. అయిందా ఓకే, లేదా వదిలేయాలి. అలాగా ఉండండి, అంతేనా?